ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నా ఈ దుని మంటలను తాకమ్మా. నువ్వు కోరినంత ధనాన్ని, నువ్వు కోరిన గొప్ప జీవితాన్ని నేను నీకు అందిస్తాను. ఏమాత్రం కూడా ఏమరపాటుగా అస్సలు ఉండద్దు. ఇది నీ సాయి తండ్రి వాకు, సాయి వాకు. ఏమాత్రం అలక్ష్యం చేసిన తర్వాత ఇబ్బంది పడాల్సింది నువ్వే. కాబట్టి ఆఖరి వరకు విని అర్థం చేసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఈ రోజున సాయి మాటల ద్వారా ఎలాంటి వాక్కును పంపించారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడు నా బంగారు, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? నా ఈ దుని మంటలను తాకు. నీ మనసులో కోరిక ఏంటి అనేది కూడా నేను చెబుతాను. అది తీరుస్తాను కూడా. అలా తీర్చడం నా బాధ్యతే కదా. అలానే నువ్వు కోరినంత ధనాన్ని, గొప్ప జీవితాన్ని, డబ్బు, సంపద, పేరు, ప్రతిష్టలు, ఇలా అన్నీ కూడా నీకు అందిస్తాను. నువ్వు ధనం కోసం ఎవరి దగ్గరో చేయి చాచావు కదా, కానీ ఆర్థికంగా ఆ సమస్య తీరలేదు కదా. ఇక నీకు అలాంటి బాధ అస్సలకి లేదమ్మా. ఈ సాయి తండ్రి నీకు నేను అండగా ఉన్నాను. నువ్వు కోరినంత ధనాన్ని అందిస్తాను, శుభవార్తను చెబుతాను, నీ మనసులో కోరిక తీరుస్తాను. కాబట్టి నీ సాయి మాటలను ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే అన్ని మాటలు నీకైనవి, నీకోసంగా తీసుకొచ్చినవి. అంతేకాదు తల్లి, నీకు నా ద్వారకామాయ నుండి పిలుపు కూడా వచ్చేసింది. నీ సాయి నీకు ఆ ద్వారకామాయ నుంచి పిలుపు అందించాను. షిరిడీకి ప్రయాణం మొదలుపెట్టమ్మా. ఇక అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకో. నా షిరిడీకి వచ్చి నన్ను దర్శించుకో. మరుక్షణం నుంచే నీ జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు అన్నిటినీ కూడా తొలగించేసుకో. నేను కూడా అందుకు సహాయపడతాను. అందుకే కదా దానికి బదులివ్వడానికే ఈ సందేశాన్ని, ఈ మాటల్ని నీ ముందుకు తీసుకొచ్చేశాను. నా ఈ దుని మంటలను తాకావు కదా, నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి. మార్చాల్సిన బాధ్యత నాది. నా దునిమంటలను తాకిన నీకు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కాల్చి బూడిద చేసి నీకు కావలసిన ధనాన్ని, మనసులో కోరికను తీరుస్తాను. ఆనందంగా, సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయిది కదా. నిన్ను దీవించడానికి నేను వచ్చేస్తున్నాను. నువ్వు నా వైపు దీనంగా చూస్తూ ఉంటే నీ సాయి తండ్రి చూస్తూ ఉంటానా? ఊరుకుంటానా? లేదు. ఒక్కసారి నీ సాయిని పిలిచావనుకో, నీకు సహాయం చేయడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. ఈ తండ్రి నిన్ను ఎందుకు పిలవడం లేదు? ఆపదలో ఉన్నా సరే నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారమ్మా. నీకు నాపై కోపం ఉండొచ్చు, కానీ అదేం కాదు. ఇప్పుడు నీకు క్లిష్ట పరిస్థితుల్లో నేను వదలను తల్లి. నీ కర్మఫలం తీరిపోబోతుంది. కష్ట సమస్యలు ఉన్నంత వరకు ఈ తండ్రిని పిలవలేదు. ఏది ఏమైనా సరే చెప్పుకోవాలంటే నీకు యోగం వచ్చిన తర్వాతే ఈ సాయిని పిలిచావు. ఇప్పుడు విను. నీ మనసంతా ఎంతో భారంగా ఉంది కదా. అలానే నీకోసం భగవంతుడు నిజంగా నీ సాయి ఈ సందేశాన్ని వినిపించడానికి ఒక కారణం ఉంది. అందుకే షిరిడి నుండి కదిలి వచ్చాను. మనస్ఫూర్తిగా నమ్మి నీ సాయి మాటలను వింటున్నావంటే, చూస్తున్నావంటే, నువ్వు చేసే పోరాటం అంతా కూడా నేను ఊహించాను. నువ్వు ఊహించని మార్గం విధంగా నీకు ధనం లభిస్తుంది. అలానే బిడ్డ, నీ జీవితంలోకి డబ్బు రావడం నువ్వే కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకుంటున్నావు కదా, సాయి ఎన్నోసార్లు నన్ను బాధ పెట్టారు, ఎన్నో సందర్భాలు అనేటివి నన్ను కష్టపెట్టారు, ఎందుకు బాబా అని. అది ఎప్పటికీ కూడా నిజం కాదమ్మా. నిన్ను నేను ఎప్పుడూ కూడా పక్వపరుస్తున్నాను, కష్టపెట్టను. నువ్వు తప్పు చేస్తే సరిదిద్దుతాను. అంతేకాని నువ్వు చేసే పూజ భగవంతునికి చేరడం లేదని అస్సలు అనుకోవద్దు. ఇంత కష్టమా అని చెప్పి నువ్వు ఎక్కువగా నీ లోపలే ఆలోచించుకొని బాధపడకు. నీ మనసుని అడుగుతూ ఉన్నావు కదా, కానీ అది నిజం కాదు. నిర్లక్ష్యం మాత్రం ఎప్పుడూ నీ మీదనే చూపను. నువ్వు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా తిరస్కారం కాదు తల్లి. భయపడకు. నీ బంధాన్ని మరింత బలపరుస్తాను. నీకు కష్టాలను దూరం చేసేస్తాను. అందుకే నేను వచ్చేశాను. చూడమ్మా, నీ ఆలోచనలన్నీ పెరగాలి. నిన్ను ఓర్పుతో ఉండాలి. అలానే విశ్వాసం మరింత పెంచుకోవాలి. ఎక్కువ దృఢంగా మారాలి. నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు కదా. అంతేకాదు, నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రం అడిగావు.
కానీ నీ సాయి ఇవ్వబోతుంది పెద్ద మొత్తం బాధ్యతను. ఇది శాశ్వతమైనదే ఇస్తున్నాను. ఇది సాధారణమైనటువంటి చిన్న విషయమైతే కాదు తల్లి, చిన్న బహుమతి కూడా కాదు. నీ సాయి నీకోసం అందిస్తున్నది ఒక మార్పు, నీ జీవితానికి ఒక మార్పు. గతంలో నువ్వు కోల్పోయినవన్నీ నీకు ఇచ్చే సమయం ఆసన్నమైంది. మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు తెరవబోతున్నాయి. ఆ సమయం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. నీకు వచ్చే డబ్బు నోట్లు కాదు, అవి నీ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, నీ కుటుంబంలోనికి సంతోషాన్ని తెస్తుంది, నీ ముఖంలో నవ్వును తెచ్చిపెడుతుంది. నీ సాయి నీ కన్నీళ్లను లెక్కపెట్టాను. నువ్వు రాత్రిలో ఎవ్వరికీ తెలియకుండా ఎన్నిసార్లు ఏడ్చావో నీకు గుర్తులేదు. కానీ నీ సాయి తండ్రికి తెలుసు. నీ కన్నీళ్లు నేను తుడుస్తానమ్మా, భయపడకు తల్లి. అన్నీ కూడా ఏ విధంగా అయితే నీ జీవితంలో సమకూర్చాలో అలా మంచిగా చేస్తాను. విత్తనాల ఫలితం అనేది కూడా తప్పకుండా రాబోతుంది. ఒక విత్తనం భూమిలో నాటిన ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా, వృక్షంగా, మహావృక్షంలా మారుతుంది. ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను ఇస్తుంది. ఈ ఊహ చాలా పెద్దది. డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా నీకు రావచ్చు, లేదా నువ్వు అనుకున్నటువంటి కష్టమే నీకు మంచి ఫలితంగా తెచ్చిపెట్టచ్చు. అవునమ్మా, ఈ విధంగా నీ సాయి నీ దగ్గరకు చేరుకునేలా చేస్తాను. ధనం నీ మనసుని ఎప్పుడూ కూడా మూసుకుపోయినట్లు అస్సలు ఉండదు. నీ పని నువ్వు చేయి, నీకు రావాల్సింది ఇస్తాను. తప్పకుండా నీ సాయిపై నమ్మకం అనేది పెట్టుకో. నీ మనసులో ఉన్న ఆలోచనలను మూసివేయద్దు. అలానే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయకుండా ఈ జూలై నెలలోనే నువ్వు తప్పకుండా శుభవార్తలు అందుకుంటావు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు, భయాన్ని పెంచుకోవద్దు. కృతజ్ఞతా భావంతో ఉండు, ఎదురు చూడు. నమ్మకంతో ఎదురు చూసావంటే దొరికిన దానికి, దొరకబోయే దానికి కృతజ్ఞతలు చెప్పుకో. నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. బిడ్డ, ఒక్క క్షణమాగి నీ గుండెని పట్టుకొని చూడు. నీ సాయి మాటలు మౌనంగా విను. నీ జీవితంలో ఎన్ని పనులు చేశానో, నీ కోసం ఎన్ని అందించానో, ఎన్ని సహాయాలు అందించానో ఈ జీవితంలో, ఈరోజు నీకు ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నా. ఏదో కారణమైతే ఉందమ్మా. లెక్క లేకుండా అయితే ఈ సందేశం నీ వరకు చేరదు. ఒక మిరాకిల్ అనేది నీ జీవితంలో జరుగుతుంది. అది నేను జరిపిస్తాను కదా. ఒక్కసారి కృతజ్ఞతలు సాయి అని చెప్పుకో. ఈ నెలలోనే నీ జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పు, రకరకాల శుభవార్తలు నువ్వు అందుకుంటావు. ఇక నిన్ను నేను సిద్ధంగా ఉంచబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే తల్లి. డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది. ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేస్తేనే అవి అనవసరమైనవన్నీ కూడా ఏవైనా సరే నీకు అవసరం లేదు కదా. మరింత భయపడడం అనేది నీకు అలవాటైపోతుంది. అలా వద్దమ్మా, ఆ భయాన్ని తొలగించుకో. ఏదైనా సరే దృఢంగా ఉండు. దృఢంగా ఉన్నటువంటి నీ యొక్క జీవితంలో నీకు ప్రతి ఒక్కటి కూడా యాదృచ్ఛికంగా మంచే జరుగుతుంది. బిడ్డ, ఇప్పుడు నీకు అనుకోకుండా ఈ సందేశం రాలేదు. ఇది నీ సాయి నిన్ను పిలిచి మరీ రప్పించాను, చూసేలా చేశాను, వినేలా చేశాను. ఈరోజు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నది, నువ్వు మంచి స్థాయికి వెళ్ళబోతున్నావు. నేను ఏది కూడా ఆపలేదు. నీకు రాబోయేది పెద్దదిగా నేను ఆశీర్వదించాను. ఆగిపోయినట్లు అనిపించినా సరే అది శాపం కాదు, నీ జీవితానికి రాబోయే అద్భుతం. ఎంత ప్రయత్నించినా సరే డబ్బు రావడం లేదని తలుపులు మూసివేసిన అనుకుంటున్నావు కదా. అది శిక్ష కాదమ్మా, రక్షణ. నీ సాయి నిన్ను నేను రక్షిస్తున్నాను. అది ముందే చెప్పాను కదా. ఎంతోమంది తప్పుడు వ్యక్తులను, నిన్ను ఎంతోమంది తప్పులు అలానే నీ దగ్గరకు తీసుకెళ్లేదే తప్పు. తప్పుడు నిర్ణయాలు అనేది ఏదీ కాదు. అలా తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకునేలా చేసేది నీ నిర్ణయాలు అయినా సరే అవంతా భగవంతుని నిర్ణయమే కదా. కాబట్టి ఆ సమయంలో అలా జరగాలని నీకు రాసిపెట్టి ఉంటుందమ్మా. కానీ దాని తర్వాత నీకు మంచి రాసిపెట్టి ఉంటుంది కదా. ఆ మంచి కోసమే నువ్వు ఇప్పుడు ఇబ్బందులను తట్టుకొని తీరాలి. ఈ క్షణం నీది కాదు, ఈ క్షణం వెళ్ళిపోతుంది అని ఒకసారి అనుకో. నీ కష్టాలన్నీ మటుమాయమైపోతాయి. అవును బిడ్డ, నేను నీకు ఇంత దృఢంగా చెబుతున్నానంటే నువ్వు అర్థం చేసుకో. నీకు నేను కోరినంత ధనాన్ని అందిస్తాను, నీ కోరికను తీరుస్తాను, కష్టాలను మటుమాయం చేస్తాను. నిన్ను నేను పలు రకాలుగా కూడా కాపాడుకుంటున్నాను. నువ్వు కోరిన ధనం కానీ, కోరికలు కానీ ఇలా రకరకాలుగా ఏ అవకాశాల ద్వారా అందిస్తానో నీకే తెలియదు. కొన్ని సమయాల్లో నీకు భయం వేయచ్చు, అలానే ఆందోళన కలగచ్చు. కానీ నీకు రాబోయేది మాత్రం అందించే తీరుతాను. ఎంత వచ్చినా కూడా నీలో గర్వం, అహంకారం అనేది నిండకుండా చూసుకో. అది మాత్రం నీ చేతిలోనే ఉంటుంది. ఏది ఏమైనా సరే సులభంగా వస్తే దానికి విలువ తెలియదు కదా. అందుకే కష్టపడి నువ్వు ఎదురు చూసి
ఓపికతో ఓర్చుకొని అప్పుడు నీకు దొరికితే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి నీకు ఏదీ కూడా భయపడాల్సిన పని లేదమ్మా. త్వరగా మళ్ళీ రావాలనుకుంటున్నటువంటి అన్ని విషయాలు జరిపిస్తాను. ప్రతిసారి ఆలస్యం అవుతూ వచ్చిన ఇక నీకు శాశ్వత ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. నిశ్చింతగా ఉండు. నీ సాయి నీకు చెబుతున్నారంటే దాని వెనక ఎంతో అర్థం దాగి ఉంటుంది అని మర్చిపోవద్దమ్మా. నీ బాబా ఎప్పుడు ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమే, నీ జీవితం బాగుండడం కోసమే కదా. మరి ఇక నీకెందుకు దిగులు, ఎందుకు భయం చెప్పు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీకు జరగాల్సినవన్నీ కూడా జరిపించేస్తాను. అద్భుతాలను, ఆశ్చర్యాలు, నీ కోరికలను తీర్చి అన్నిటినీ నీ చేతిలో పెడతాను. హాయిగా ప్రశాంతంగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇక భయపడకు. చాలా రకాలుగా నిన్ను నరదృష్టి అనేది వ్యాపించి ఉందమ్మా. ఇక ఆ నరదృష్టి అంతా కూడా దిష్టి తీయించుకో. పలు రకాల మార్గాలు ఆ దిష్టి అనేది తొలగించుకో. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ మనసుని కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకో. నీకే అన్నీ తెలుస్తాయి. అది శిక్ష కాదు, అది తప్పు కాదు. కేవలం నిన్ను కాపాడడం కోసం నీ సాయి వేసిన ఒక వల. ఆ వలలో నువ్వు చిక్కుకొని ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను కాపాడాను, నీకు వల వేశానని తెలియదు. నీ జీవితం పెద్దగా మార్చబోతున్నాను. నీ జీవితాన్ని శుద్ధి చేస్తాను. నీ మనసు పవిత్రం అవుతుంది. ఏ తప్పు అనేది, ఏ ఒప్పు కూడా ఆలస్యం అవుతుంది. నీకు ఏది మంచి, ఏది చెడ్డది అని ఇలా ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. నిన్ను సంరక్షించుకోవడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఓర్పు, సహనంతో, ఆలోచనలతో ఖర్చు విలువ, అలానే ఓర్పు విలువ, సహనం విలువ, డబ్బు విలువ, ఇలా నీ జీవితంలో ఎలా వస్తుందో, ఎలా పోతుందో అన్నీ కూడా నువ్వు వాటి విలువ తెలుసుకొని నిలదొక్కుకోవాలి. లేదంటే ఎంతగా బాధపడతావో, తర్వాత ఇబ్బంది పడతావు తల్లి. భవిష్యత్తులో నీకు ఆ బాధ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా సరే తల్లి, ఏదైనా కోల్పోతున్నావో అదే నీ జీవితంలో వస్తుంది. ఏదైతే కోల్పోయావో అది నువ్వు పొందలేదు అని చెప్పి బాధపడుతున్నావో అది నీకు తొలగిపోయి సంతోషం మాత్రమే అందిస్తాను. నీ జీవితానికి మంచిగా తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు కావలసిన శక్తి సామర్థ్యం అన్నీ కూడా నీలో ఉంది. వాటిని నీ సాయి అందిస్తున్న ఒక వరంలా భావించు. అన్నిటినీ మూసివేయకు. కొత్త అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అద్భుతమైన విషయం గురించి చెప్పాలి. నీ జీవితంపై మళ్ళీ నీకు ఆశ చిగురిస్తుంది. భవిష్యత్ అన్ని రకాలుగా నీకు చిగురించేలా చేస్తాను. నీ గతంలో జరిగిన విషయాలు కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకో. నీ దగ్గరికి డబ్బు వచ్చినంత మాత్రాన ఏమాత్రం అహంకారం ప్రదర్శించుకు. అలానే నీ మనసుని కూడా పూర్తిగా మంచిగా మార్చుకో. డబ్బు నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు దైవ బలం అనేది ఎక్కువగా చేయాలి. దైవ నామస్మరణ చేయాలి. దైవానికి దూరంగా ఉండకూడదు. కాబట్టి దైవానికి ఎప్పుడూ దగ్గరగా ఉండమ్మా. దైవ నామస్మరణ చేస్తూ ఉండు. డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండు. మారిపోతే ఎప్పుడూ కూడా అది భగవంతుడు నీకు క్షమించడు. ప్రకృతి కూడా క్షమించదు. అందుకే చెబుతున్నాను, డబ్బున్నా లేకపోయినా భగవంతుని నామస్మరణ విడిచిపెట్టకు. మంచిగా ఉండు. అహంకారాన్ని విడిచిపెట్టు. అహంకారం అస్సలు నీ దరిదాపల్లో కూడా రానివ్వకుండా చూసుకో. ఇవన్నీ మంచి లక్షణాలు. ప్రకృతి నీ వైపు అడుగు వేయడానికి ఇవి ఎంతగానో నీకు ఉపయోగపడతాయి. నీ అవసరానికి ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడుగా రక్షణ కవచంలా ఉంటాను. ఇక దేనికి భయపడకు, కంగారు పడకు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీకైన జీవితాన్ని నీకు అందించి నువ్వు కోరుకున్న గొప్ప జీవితాన్ని నీ చేతిలో పెడతాను. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు కదా. ఇక భయం ఎందుకు, దిగులెందుకు, బాధ ఎందుకు, కన్నీరెందుకు చెప్పు. కొండంత అండగా నీ సాయి నీకు తోడున్నారు. ఇక ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. హాయిగా ప్రశాంతంగా ఉన్నావంటే నీకైన జీవితం నీ చేతిలో పెట్టి నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాది. ఇక భయమేం అవసరం లేదు. నా దుని మంటలను తాకావు కదా. నీ జీవితంలో ఉన్న కష్టాలను, నీ శత్రువులను అన్నీ కూడా నా దుని మంటలు దహించి వేస్తాయి. ఇక ప్రశాంతంగా కూర్చొని నా నామస్మరణ చేస్తూ ఉండు. అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.